గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఈ హృదయ రేఖలో లేక ఆత్మరేఖలో ఎర్రని రంగు గల మచ్చలున్నా అంటే ఈ విధంగా రెడ్ కలర్, రెడ్ అంటే రెడ్ మచ్చలు, ఈ రెడ్ మచ్చలు ఎరుపు కలర్లో ఈ విధంగా హృదయ రేఖ ఎక్కడున్నా ఆ మచ్చల వల్ల నల్లటి రణములు కలుగును. నల్లటి మచ్చల వల్ల కీళ్ళవాతలు కలుగును. అదేవిధంగా హృదయరేఖ మీద ఎర్రని మచ్చలు ఉంటే వ్రణాలు, నల్లటి మచ్చలు ఉంటే కీళ్ళవాతము, తెల్లటి వాటి వలన అంటే ఈ విధంగా నల్లని బ్లాక్ మచ్చలు ఉంటే బ్లాక్ మచ్చలు, అదేవిధంగా వైట్ అంటే రెడ్ మచ్చలు ఉంటే వ్రణాలు, అంటే ఒక రకంగా రెడ్ మచ్చల వల్ల ఆవేశపూరితము అంటే కోపగించుకోవడం, గొడవలు జరగడం అవన్నీ ఉంటాయి, రెడ్ మచ్చలు ఉంటాయి. అదే బ్లాక్ మచ్చలు కానీ ఉంటే కీళ్ళవాతము, కీళ్ళవాతాలు జబ్బులు వస్తాయి, నల్లటి మచ్చలు ఉంటాయి ఈ రేఖ మీద. అదేవిధంగా వైట్ మచ్చలు కానీ ఉంటే, వైట్ మచ్చలు కానీ ఉంటే తెల్లటి మచ్చల వల్ల స్నేహ పరిశ్రమలను లోటు కలిగిన అంగ వికృతిని సూచించును. అంటే స్నేహ పరిశ్రమలను లోటు కలిగిన అంగ వికృతిని అంటే శరీర అవయవాలు ఏదో ఒక లోపం ఉండడము సూచించుండును. చతురము ఉన్న కొంత క్షేమము అంటే ఈ వైట్ మచ్చల వల్ల అంగములో ఏదో ఒక పట్టుకో ఏదో ఒక విధంగా ఏదో ఇబ్బందికరంగా ఉందని, అదేవిధంగా స్నేహ పరిచయాలు కూడా లోటు కలిగిన వారిగా ఉందని, స్నేహాలు తక్కువగా ఉంటారని తెలియపరచవచ్చు. అదే చతురస్రంగా ఉండేలా కొంతవరకు ఆ లోటుని భర్తీ చేయవచ్చు, కొంత క్షేమము. అదేవిధంగా హృదయ రేఖ తెల్లని రంగున్న ఈ హృదయ రేఖ అనేటువంటిది ఈ తెలుపు, ఈ రేఖ వైట్ కలర్లో ఉన్న మచ్చలు కాకుండా వైట్ విధంగా ఓన్లీ వైట్ కలర్లో ఈ విధంగా రేఖ ఉండేలా వైట్ కలర్లో ఈ విధంగా రేఖ ఎవరికైతే ఉంటుందో మనసు బలహీనత ఉండి హృదయ రేఖ తెల్లని రంగు ఉంటే మనసు బలహీనత వలన జాతకుడు స్థిరమైన మనసు లేక లేనివాడుగా మతిభ్రమణం చెందువాడుగును. మతిభ్రమణం ఈ రేఖగానే తెలుపు రంగులో ఉంటే మతిభ్రమణం చెందుతూ స్థిరమైన మనసు ఉండదు, స్థిరమైన బుద్ధి ఉండదు. కాబట్టి తెల్ల మచ్చలు కూడా మంచిది కాదు. అదేవిధంగా ఎర్రగా ఉన్న హృదయ రేఖ, ఈ రేఖ అనేది రెడ్ మచ్చలు కాకుండా ఈ విధంగా రెడ్ కలర్లో మచ్చ హృదయ రేఖ ఉన్న ఎడల జ్వరము, అంగ వికృతి, తరచు తలనొప్పులు కలుగుచుండును. ఎరుపు రంగులో కానీ ఉంటే అంటే గోధుమ కలర్లో ఉండాలి రేఖ, కానీ ఎరుపు రంగు ఉంటే మాత్రం జ్వరాలు రావడం, అంగ వికృతి అంటే అంగవృద్ధి ఏదో ఒక లోపము, ఏదో ఒక కొంచెం నలతగా ఉండడం, ఏదో ఒక అవయం తరచు తలనొప్పులు కలుగుచు ఉండును. అదేవిధంగా పైత్య ప్రకోపము బాధలు కలుగుట, పైత్య ప్రకోపం వల్ల బాధలు కలుగుట జరుగుతుండును. అదేవిధంగా మంచి హృదయ రేఖ కలిగిన వారు, ఈ మంచి హృదయ రేఖ ఎవరికైతే ఉంటుందో ఇది మంచి మామూలుగా హృదయ రేఖ మంచిగా ఉంది. హృదయ రేఖ మంచిగా ఎవరికైతే ఉంటుందో తాను ప్రేమించే వ్యక్తి నుండి ఘనమైన గౌరవమును పొంది ఘనమైన జీవితమును నడపాలని కోరుచుందురు. ఈ విధంగా హృదయ రేఖ బాగా అంటే తాను ప్రేమించే వ్యక్తి నుండి గౌరవను పొంది ఘనమైన జీవితం నడపాలని కోరుచుందురు. తన స్థాయికి మించిన పెద్ద కుటుంబంలోని వారిని వివాహమాను. ఈ విధంగా రేఖ బాగుంటే తన స్థాయి చిన్నదైనప్పటికీ ఆర్థికంగా పెద్ద స్త్రీ, ఉన్నత స్థాయి స్త్రీని వివాహం ఆడుచుందురు. అదేవిధంగా తక్కువ స్థితి వారితో బంధాలు జరుపురు. అంటే తను ఆదాయం తక్కువైనప్పటికీ ఎక్కువ ఆదాయం ఉన్న స్త్రీతో వివాహం ఆడుచుందురు. తక్కువ ఆదాయం ఉన్న స్త్రీల జోలికి పోరు. అలాంటి స్త్రీలతో ఆర్థిక బలం లేని స్త్రీలని పెళ్ళిళ్ళు చేసుకోరు.
అదేవిధంగా అదృష్టము ధనవంతురాలని మాత్రమే వివాహం చేసుకుందరు. అదృష్టవంతురాలు ఇలా రేకుంటే అదృష్టవంతురాలని ధనవంతురాలని మాత్రమే వివాహం చేసుకుందరు. అదేవిధంగా ఉదయరేఖ కలిసి ఉన్న ఎడల, ఉదయరేఖ బుద్ధిరేఖ కలిసి ఉన్న ఎడల, ఇది ఆత్మరేఖ, హృదయరేఖ, ఆయుష్ రేఖ. చూడు, ఇది ఈ బుద్ధిరేఖ పైది బుద్ధిరేఖ. ఈ బుద్ధిరేఖ ఈ హృదయరేఖ ఎవరికైతే కలిసి ఉంటాయో అలాంటి వారికి చాలా ఉద్రేకంగా ప్రవర్తించే తత్వం ఉంటుంది. అలాంటి వారు చాలా ఉద్రేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆలోచించి ప్రేమిస్తారు, హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఈ విధంగా లేకుంటే ఆలోచించి ప్రేమిస్తారు, ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, కానీ చాలా ఉద్రేక తత్వం ఉంటుంది. ఏ పనినైనా నెరవేరే వరకు విడవరు. ఈ విధంగా లేకుంటే ఏ పనైనా నెరవేరే వరకు విడవరు. ప్రాణహానిని తెలిసినా ఆ పని చేయను మానరు. దృఢ మనసు సంకల్ప సిద్ధి ఉండును. భయ సందేహాలు ఉండవు. భయం అనేటువంటి సందేహం అని అతనికి ఉండదు. అదేవిధంగా ఉద్రేక పరిస్థితి ఉన్న కారణంగా అతనికి అదొక్కటే మైనస్ ఉన్న కారణంగా ఈ విధంగా రేకున్న వాడికి ఉద్రేక పరిస్థితి ఉన్న కారణంగా వచ్చే ఆపదలను కూడా గుర్తించలేరు. ఆ కారణంగా ఆకస్మిక అపాయములకు గురేవుట, ఆకస్మిక అపాయములకు గురవుట కారణంగా ఆస్తిపాస్తులను కూడా లెక్క చేయరు. ఎంత సాహస కార్యానికైనా వెనుకాడరు. ఈ విధంగా లేకుంటే ఎంత సాహస కార్యానికైనా వెనుకాడరు. అదేవిధంగా హృదయరేఖ ప్రారంభంలో కిందికి వాలి బుద్ధిరేఖను తగిలి ఉన్నా ఈ విధంగా హృదయరేఖ విధంగా ప్రారంభంలోనే ఈ విధంగా బుద్ధిరేఖను కానీ తాకిలి ఉన్న బాల్యమునందే ప్రాణహాని ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా ఉంటుంది ప్రారంభంలో ఈ విధంగా తాకుంటే. అదేవిధంగా హృదయరేఖ ప్రారంభంలో శీలి ఉండి ఒక శాఖ బుద్ధస్థానంలోకి పోయి, ఇక్కడ చూడండి, హృదయరేఖ రెండు ప్రాంతాల నుంచి బయలుదేరుతుందని. ఒక ప్రాంతం గురుస్థానం నుండి ఒక ప్రాంతం ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పేది ఇది ప్రారంభం. రెండోది 2 అడుగులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ పోవాలి. హృదయరేఖ ప్రారంభంలో శీలి ఒక శాఖ బుధస్థానంలో పోయినా, ఈ విధంగా హృదయరేఖ ఇది హృదయరేఖ ప్రారంభంలో శీలిపోయింది. ప్రారంభంలోని శీలి ఒక శాఖ బుధస్థానం పోయింది. ఈ విధంగా 2 పాయలైంది. హృదయరేఖ ప్రారంభంలో శీలి ఒక శాఖ బుధస్థానంలోకి పోయి ధనరేఖలో దీపసింహం ఉన్నా, ఎక్కడున్నట్టు ధనరేఖలో ఎక్కడైనా దీపం, అంటే ఇలా ఉంటుంది. చూడు, ఈ విధంగా దీపసింహం ఉన్న ఎడల చూడు, ఈ విధంగా దీపసింహం ఎవరికైతే ఉంటుందో బుద్ధ ధనరేఖలు అంటే హృదయరేఖ ప్రారంభంలో శీలి ఉండి ఈ ధనరేఖలో దీపసింహం బుద్ధిరేఖ తగలదు. ఈ విధంగా దీపసింహం అంటే స్వయం కృపారాధం వల్ల తనకు తాను తన తెలివి తక్కువ పనుల వల్ల లేదా స్వయం కృపారాధన వల్ల ప్రేమకు విచ్ఛిన్నము గావించబడును. ప్రేమకు విచ్ఛిన్నం గావించబడును. తన చేతులలో తనే పాడు చేసుకున్నాను, తన జీవితాన్ని తన చేతులతో తనే పాడు చేసుకున్నాను. ఈ విధంగా దీపసింహనం అంటే స్వయం కృపారాధన వల్లే తన జీవితాన్ని తన ప్రేమను విచ్ఛిన్నం చేసుకొని తన చేతులతో తన సంసారాన్ని పాడు చేసుకున్నాను. అదేవిధంగా హృదయరేఖ పొట్టిగా ఉన్నా
ఈ హృదయ రేఖ అనేటువంటిది చూడండి, పొట్టిగా ఉన్న హృదయ రేఖ లేక ఆత్మరేఖ పొట్టిగా ఉన్న ఎడల బాల్యంలోనే ప్రాణహాని, సంకుచిత బుద్ధి, బాల్యంలోనే కుళ్ళు కొట్టు తంత్రాలు ఉండి బాల్యంలోనే ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా హృదయ రేఖ సలక్షణాలతో ఉన్న ఈ హృదయ రేఖ అనేటువంటిది మంచి లక్షణాలతో అంటే గోధుమ వర్ణం ఉండాలి. గోధుమ వర్ణములతో ఉండి ఇట్టి అడ్డంకులు లేకుండా, అంటే భార్యాభర్తల ఈ అడ్డంకుల మధ్యలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా గురుస్థానం చేస్తుంది. భార్యాభర్తల ప్రేమానురాగాలకు చిరస్థాయిగా ఉండను. ఈ హృదయరేఖ ఎంత బాగుంటే అంత బాగా వారి సంసార జీవితం, ప్రేమ జీవితం, ప్రేమానురాగాలు చిరస్థాయిగా జీవితాంతం ఉండును. అదేవిధంగా అందరికీ స్నేహపాత్రుడుగా, అందరికీ ఇష్టడుగా ఉందరు. ఈ విధంగా హృదయరేఖ బాగుంటే అందరికి ఇష్టడుగా ఉంటాడు, అందరికి ప్రేమపాత్రుడుగా ఉంటాడు, సంసార జీవితం చివరి స్థాయిగా బాగుండును. అదేవిధంగా హృదయరేఖ మధ్య వయసులో బుద్ధిరేఖను తాకిన హృదయరేఖ అనేటువంటిది మధ్య వయసులో చూడు, ఇది హృదయరేఖ ఉంది, ఇలా వచ్చింది మధ్య వయసు. ఈ హృదయరేఖ మధ్య వయసులో ఒక పాయ వచ్చేసి ఈ బుద్ధిరేఖను తాకిన ఏళ్ళ మధ్య వయసులో బుద్ధిరేఖను తగిలిలా అంతవరకు ఉన్న ప్రేమ దయ తగ్గిపోయి కఠిన చిత్తుడిగా మారును. అంటే హృదయరేఖ నుంచి మధ్య వయసులో విజయం బుద్ధిరేఖ తగ్గితే అప్పటి ఒక రెండు ప్రేమానురాగాలు తగ్గిపోయి అతను కఠినవంతుడు, కఠినపరుడుగా అంటే కఠిన చిత్తుడుగా మారును.